మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి, డయాబెటిస్, దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి. గతంలో ఈ జబ్బు కేవలం పాశ్చాత్య దేశాలకు, అమెరికా దేశాలకు లేదా ధనిక వర్గాలకే పరిమితమైన జబ్బు ఇవాళ నిరుపేదలకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ వస్తూ ఉంది. ఇంతకుముందు కేవలం ఎక్కువగా ఉండేవాళ్ళు ధనిక వర్గాలు బాగా తింటారు, స్వీట్లు ఎక్కువ తింటారు, అందువల్ల వచ్చింది అనుకున్నారు. వాళ్ళు అలా కాదు. ఈ షుగర్ వ్యాధి అనేది వంశపారంపర్యంగా రావచ్చు. తల్లికి, తండ్రికి, మేనత్త, మేనమామలకి, తాత, ముత్తాతలకు ఉంటే ఇది వచ్చే అవకాశం ఉంటుంది. రెండవ రకం, శరీరం లావైపోయి స్థూలకాయము, ఊబకాయం, వాళ్ళకు కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ అనేది ఎలా బయటపడుతుంది, ఏమి లక్షణాలు ఉంటాయి అనే అనుమానం ఉంటుంది. షుగర్ కంటూ ప్రత్యేక లక్షణాలు ఏం లేవు. కొంతమందిలో మూత్ర విసర్జన తరచుగా జరుగుతుంటుంది. గంట గంటకి యూరిన్కి వెళ్తుంటాడు. ఎవరైనా గంట గంటకి వెళ్తుంటే మనం యూరిన్ చెక్ చేయించుకోండి, రక్తం చెక్ చేయించుకోండి, షుగర్ లేదు అనిపించుకోవాలి. ఇక రెండోది, బాగా దప్పిక, దాహం అవుతుంటుంది. 1 లీటర్ నీళ్ళు తాగుతాడు, మళ్ళీ గంటకు 1 లీటర్ నీళ్ళు తాగుతుంటాడు. విపరీతమైన దాహం అనేది కూడా షుగర్ యొక్క లక్షణం. మూడోది, ఆకలి విపరీతంగా తినటం, బకాసురుడిలా తినటం, ఇలా విపరీతంగా మూత్ర విసర్జన, దప్పిక ఎక్కువ అవటం, ఆకలి ఎక్కువ అవటం, 3 కూడా ఈ షుగర్కి ప్రత్యేకమైన లక్షణాలు. ఇవి అందరికీ ఉండవలసిన అవసరం ఏం లేదు. కొంతమందికి కంటి రెప్ప మీద చెగ్గడ్డ వస్తుంది, కురుపు వస్తుంది. కంటి రెప్ప మీద చెగ్గడ్డ, కురుపు వస్తే ఇది ఆశ కురుపు అంటుంటారు గ్రామీణ ప్రాంతాల్లో. నువ్వు ఎవరికో ఏదో ఇస్తానన్నావు, చేస్తానని ఆశ పెట్టావు, ఆశ కురుపు వచ్చిందంటారు. అలాంటి కురుపులు వచ్చినా, తరచూ యూరిన్లో, మూత్రంలో ఇన్ఫెక్షన్లు వచ్చినా, మరి వేసవి కాలమే కాకుండా ఎప్పుడు పడినా సంకలో కానీ, గజ్జల్లో కానీ తామర, గజ్జి, అలాగే ఒంటి మీద చెగ్గడ్లు రావటం, మలాశయం చుట్టూ కూడా అక్కడ తామర, చెగ్గడ్డలు రావటం, ఇవి కూడా షుగర్ యొక్క లక్షణాలు. అనుమానం ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా ఉంటే మనకు కూడా ఉండొచ్చు అనే అనుమానంతో టెస్ట్ చేయించుకోవాలి. అంతేగాని ప్రత్యేకంగా వేరే ఏముండదు. గ్రామీణ ప్రాంతాల్లో అనుకుంటారు మనం యూరిన్ పోస్తే అక్కడికి వచ్చి చీమలు అక్కడ చేరతాయి అనేసి. అది వాస్తవం కాదు. షుగర్ పేషెంటు యూరిన్ పోస్తే అక్కడికి వచ్చేమి చీమలు వచ్చి దాంట్లో ఏమి ఉండదు. అది వాస్తవం కాదు, ఊరికే అపోహ మాత్రమే. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి వివిధ అవయవాల మీద ప్రభావం చూపిస్తుంది. షుగర్ ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ కూడా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కంటి చూపు మందగిస్తుంది. కంటిలో ఉండే రెటీనా దెబ్బతింటుంది. కంటిలో ఉండే రక్తనాళాలు మూసుకుపోయి చూపు మందగిస్తుంది. అలాగే ఈ యొక్క షుగర్ వల్ల కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి, మూత్రపిండాలు కూడా డ్యామేజ్ అయ్యి క్రమేణా మూత్రపిండాల పనితీరు మందగించి రక్తంలో బ్లడ్ యూరియాని, సీరం క్రియాటిన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ యొక్క షుగర్ వల్ల రక్తనాళాలు లోపల కొవ్వు పదార్థం పేరుకుని పోయి కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలకు రక్త సరఫరా తగ్గిపోయి కాళ్ళకి, చేతులకి తిమ్మిరులు రావటం, మంటలు రావటం, కాళ్ళకి పుండ్లు ఏర్పడటం, కాళ్ళకి అసలు స్పర్శే లేకుండా పోవటం, క్రమేణా కాళ్ళ వేళ్ళు కుళ్ళిపోయి వేళ్ళ నుంచి చివరికి మోకాలు కింద కానీ, మోకాలు పైకి కానీ కాలే తీసివేయవలసిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రకాల అవయవాలని దెబ్బతీయగలిగింది ఈ షుగర్ జబ్బు. ఈ షుగర్ జబ్బుని మనం కంట్రోల్ చేసుకోవాలి. కేవలం మందుల మీద ఆధారపడకూడదు. మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం.
షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్లు తినకూడదు. షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీల్లో కూడా షుగర్ వేసుకోవద్దు. షుగర్ ఉందని తెలిసి కాఫీలో షుగరు, టీలో షుగరు లేదా స్వీట్లు తింటే ఉపయోగం ఏముంది? మీకు షుగర్ ఇంకా పెరిగిపోతుంది. అలాగే వ్యాయామము, లయబద్ధంగా క్రమబద్ధంగా వ్యాయామము చేయవలసిన అవసరం ఉంది. ఉదయాన సూర్యోదయం కాగానే నిద్ర లేచి వాకింగ్ చేయటం, జాగింగ్ చేయటం, రన్నింగ్ చేయటం ఇది చాలా మంచిది. అలాగే యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. మళ్ళీ సూర్యాస్తమయ సమయంలో కూడా వాకింగ్ చేయటం మంచిది. అలాగే ఆటలు ఆడటము చాలా శ్రేష్టం. అది షటిల్ ఆడతారా, బ్యాడ్మింటన్ ఆడతారా, ఇంకొక ఆట ఆడతారో, ఇండోర్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ గేమ్స్ ఆడటం చాలా మంచిది. షుగర్ని మనం ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకుని వేలికి ఒక చిన్న నీడిల్తో గుచ్చి ఒక రక్త బొట్టుతో పరీక్ష చేసుకుంటాం. ఈ గ్లూకోమీటర్తో వచ్చే రీడింగ్ అంత కరెక్ట్గా ఉండదు. అది రఫ్ రీడింగే. మనకు సరైన రీడింగ్ రావాలంటే ఈ యొక్క సిర నుంచి తీసిన రక్తము ద్వారా వచ్చే రీడింగే కరెక్ట్ ఉంటుంది. రక్తపు బొట్టు నుంచి వచ్చేది ±10-20 అటు ఇటుగా ఉంటుంది. గత 3 నెలలుగా షుగర్ కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒక మంచి పరీక్ష అందుబాటులోకి వచ్చింది. దాన్ని గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు, HbA1c అంటారు. అది 6 నుంచి 7 లోపల ఉంటే చక్కటి నియంత్రణ ఉన్నట్టుగా మనం భావించాలి. ఈ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ ప్రతి 3 నెలలకి చూసుకుంటూ మీ యొక్క షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం విధిగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మాస్టర్ హెల్త్ చెకప్ చేయించినప్పుడు గుండెకి ఈసీజీ పరీక్ష, 2D ఎకో పరీక్ష, ఊపిరితిత్తుల పనితీరు ఎలా ఉందో చూడటానికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని PFT పరీక్ష, కంటి పరీక్ష, కంటిలో రెటీనా యొక్క పరిస్థితి ఎలా ఉంది, కంటిలో ఉండే రక్తనాళాల్లో ఏమైనా సమస్యలు వచ్చినాయా, అలాగే కాళ్లకు రక్త ప్రసరణ ఎలా ఉందో చూడటానికి డాప్లర్ అనే పరీక్ష చేయటం, అలాగే మెడలో కెరోటిడ్ అనే రక్తనాళాలు ఉంటాయి. ఆ కెరోటిడ్ రక్తనాళాలలో డాప్లర్ పరీక్ష ద్వారా ఏమైనా షుగర్ వల్ల కెరోటిడ్ రక్తనాళాల్లో కొవ్వు చేరిందా అనే చూడటం ద్వారా మనం భవిష్యత్తులో పక్షవాతం వస్తుందా రాదా అనేది కూడా ముందే ఊహించవచ్చు, ముందే నిర్ధారణ చేయవచ్చు. కనుక మీకు పక్షవాతం నాలో వస్తుందా రాదా తెలుసుకోవాలంటే మీరు వెళ్ళి డాక్టర్ని అడగండి, నాకు మెడలో ఉండే రక్తనాళాలైన కెరోటిడ్ డాప్లర్ పరీక్ష చేయండి. ఆ కెరోటిడ్ రక్తనాళాల లోపల కొవ్వు చేరుకుపోయి సగం పూడిపోయి ఉంటే మీకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా అన్ని అవయవాల పరీక్ష, పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటం ద్వారా లివర్లో ఏమైనా కొవ్వు చేరిందా, లివర్ కింద గాల్ బ్లాడర్ అంటే చేదుతిత్తులో ఏమైనా రాళ్ళు ఉన్నాయా, అలాగే కిడ్నీల పనితీరు ఎలా ఉంది, అవన్నీ కూడా తెలుస్తాయి. కనుక సమగ్రంగా షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరము విధిగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. షుగర్ గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. మనం నియంత్రణ, ఆహార నియంత్రణ, ఆహారపు అలవాట్లు ముఖ్యం. మనం లయబద్ధంగా క్రమబద్ధంగా వ్యాయామం చేయటం ముఖ్యం. యోగా, ప్రాణాయామం, ధ్యానం ద్వారా మన శరీరం మీద నిగ్రహము, నియంత్రణ వచ్చి మనం విచక్షణారహితంగా మనం ఆహార పదార్థాలు తీసుకోకుండా మనం నియంత్రించుకోవచ్చు. మెంతి పొడి పొద్దున 1 స్పూను, రాత్రి 1 స్పూను వేసుకుంటే చక్కగా ఈ యొక్క షుగర్ నియంత్రణ జరుగుతుంది. ట్యాబ్లెట్ల అవసరం తగ్గుతుంది, ఇన్సులిన్ యొక్క అవసరం తగ్గుతుంది. అలాగే కాకరకాయ పిందెలతో చేసిన రసం కానీ, వేప చిగురుతో చేసిన రసం కూడా తాగటం వల్ల షుగర్ లెవెల్ బాగా కంట్రోల్ అవుతుంది. వీటన్నిటిలో కూడా మనకు 365 రోజులు అందుబాటులో ఉండేదంటే మెంతి పొడి. మెంతులు నానబెట్టిన మెంతులు నీళ్లు తాగొచ్చు, లేదా మెంతిపొడి నీళ్ళల్లో వేసుకుని ఉదయం రాత్రి తాగితే మనం వేసుకునే ట్యాబ్లెట్ల యొక్క
మోతాదు డోసుని తక్కువ వేసుకోవచ్చు. చక్కగా మనలో షుగర్ నియంత్రణ జరుగుతుంది. షుగర్ గురించి భయపడవద్దు. షుగర్ని మనం చక్కగా నియంత్రించుకుంటే ఎటువంటి అనర్థాలు లేకుండా సుఖదాయకమైన మనం జీవితాన్ని గడపవచ్చు. ఈ యొక్క నరాలపై నుండే మైలిన్ అనే కొవ్వు పదార్థం కరిగిపోవటం వల్ల కాళ్ళు చేతులు తిమ్మిర్లు సూదులు గుచ్చినట్టు ఉండటం, స్పర్శపోవటం కూడా జరుగుతుంది. తర్వాత ఒక 15-20 సంవత్సరాల పాటు షుగర్ ఉన్న వాళ్ళకి ఈ మైలిన్ యొక్క పొర, ఆ కొవ్వు పొర పోవటం వల్ల కొంత లైంగిక పటుత్వం కూడా తగ్గే అవకాశం ఉంది. కనుక షుగర్ 15-20 సంవత్సరాలు ఉన్న తర్వాత లైంగికంగా కొంత తగ్గుదల, పొటెన్సీ తగ్గటం అనేది సహజ సిద్ధం. దాని ముందుగానే మనం అది జరుగుతుందని ఊహించుకుని తదనుగుణంగా మనం ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది.